తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్స్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఏనుగు సంజీవరెడ్డికి సంతాప సభ నిర్వహించడం జరిగిందని, అతని మరణం మనకు తీరని లోటని, అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగిందని తెలిపారు. మా యూనియన్ తరపున వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, ఎక్కడా ఉన్నా అతని యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. మెకానికులు మొదటి నుంచి మన మెకానికుల కోసం ఎంతో శ్రమపడ్డారు. అందులో సంజీవ్ రెడ్డి అన్నగారు మొదటి 5గురిలో ఒకటిగా ఉన్నారు. అతను మెదక్ జిల్లాకు వచ్చేట ముందే నిర్మల్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవన్నీ జిల్లాలను తిరిగి ఏకం చేసి మన మెకానిక్ యూనియన్ల కోసం ఎంతో శ్రమపడ్డాడు. అలాగే ఆయన ఆశయాలను సాధించే క్రమంలో మార్గ మధ్యలోనే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం ఎంతో బాధాకరం. మనం అందరం అనుకుంటాం, हम लोग कामारेड्डी में तेलंगाना इलेक्ट्रिकल इंजीनियरिंग स्टेट कोऑर्डिनेटर्स की निगरानी में हमारे दोस्त संजय रेड्डी अन्ना जो 14 दिन पहले इंतकाल कर चुके हैं, वो हमारे साथ नहीं रहे। उनके गम में हम एक संताप सभा यहाँ पर कामारेड्डी में रमेश अन्ना की जेर निगरानी में और स्टेट कोऑर्डिनेटर्स तमाम 8-10 डिस्ट्रिक्ट के हमारे स्टेट कोऑर्डिनेटर्स मिलकर हम संताप सभा मना रहे और हमें ये बहुत अफसोस का दिन है। अंदर की नमाज कराम। आज ये दुख की बात हो रही है कि मेरे को कुछ बात नहीं निकल रही होंगे। हमको संजय रेड्डी से इतना ताल्लुका था, कुछ पूछे जाना नहीं। मैं ये जानता हूँ कि बांसवाड़ा कामारेड्डी डिस्ट्रिक्ट में ज़्यादा ताल्लुका थे, वो तो संजय रेड्डी से ताल्लुका थे। मेरे को उनका कुछ भी प्रॉब्लम था तो मेरे को फ़ोन करते थे, मेरा कुछ प्रॉब्लम है तो मैं फ़ोन करता था उनको। संजय रेड्डी का जिस दिन देखा रहा उससे 15 दिन पहले मैं आया था दुकान को। मेरा एक मोटर का बहुत प्रॉब्लम था तो उनसे मैं बात करा दूँ। उनको लगे मेरे पास लेके आ लो शबीर, तुम्हारा गिराक आया सो वापस नहीं करना तुम। हमारा तेलंगाना में मोटर वेंडिंग यूनियन क्यों बना? हमारा मकसद ये है कि हम पूरे एक रह के काम करना है। ఈరోజు మా ప్రియమిత్రుడు ఏనుగు సంజీవరెడ్డి గారు అకాల మృత్యువు చెంది ఈరోజు ఇట్లా సంతాప సభ పెట్టుకుంటామని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే మాతోటి అభినవ సంబంధం ఎప్పుడు అన్నదమ్ముల వాళ్ళకి కలిసిమెలిసి ఎప్పుడు బాగున్నావా అని ఫోన్లు చేసి మరి మాట్లాడేటోడు. ఈరోజు ఆయన లేని లోటు మాత్రం మేము చాలా కష్టంగా ఉంది మాకు. ఎందుకంటే మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంకోటి సంజీవరెడ్డి మరణించినందుకు బాధగా కూడా ఉంది. జోహార్ 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 ఏను సంజయ్ రెడ్డి అన్నగారు మరణించిన సమయంలో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధ తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకంటే మరణించి పుట్టినవాడు